వరుణ్, నా మీద కోపమా? 2 రోజుల నుంచి నాతో మాట్లాడట్లేదు. ఏమైంది నీకు? సారీ లావణ్య, బయట ప్రేమించుకుందాం అంటే డాడీతో ప్రాబ్లం, కాలేజీలో ప్రేమించుకుందాం అంటే స్క్వాడ్ తో ప్రాబ్లం. అందుకే మనం డ్రాప్ అయిపోదాం. ఇన్నాళ్ళు ప్రేమించుకుని ఇప్పుడు విడిపోదామంటే ఎలా? ఇడియట్, ప్రేమించిన అమ్మాయిని డీప్ గా లవ్ లో దింపి ఇప్పుడు విడిపోదాం అంటే ఎలా రా? నా ముందుకు రా. ఎరా ఇప్పటికిప్పుడు సడన్ గా బ్రేకప్ అంటే ఇన్నాళ్ళు నిన్ను ప్రేమించిన అమ్మాయి పరిస్థితి ఏమవుతుందో అని ఉంచావా? సార్ మీరు యాంటీ లవ్ స్క్వాడ్ కదా? అవునరా, నేను యాంటీ లవర్ స్క్వాడ్ని. కానీ మీలాగా నిజాయితీగా ప్రేమించుకునే వాళ్ళని విడదీసేవాడిని కాదు. ఎక్కడ లవ్ లో మునిగి మీరు చదువుల్ని మర్చిపోతారనే బాధే తప్ప కూల్డౌన్ రా కడితే కూల్డౌన్. ప్రేమ అంటే పెళ్లికి ముందు అనుభవించే ఒక అద్భుతమైన ఫీల్ రా. పెళ్లి తర్వాత ప్రేమ ప్రేమే కాదు, అదొక అడ్జస్ట్మెంట్ మాత్రమే. అందుకే రియల్ లవర్స్ ని నేను ఎంకరేజ్ చేస్తాను. రేపు మీ పేరెంట్స్ తో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పండి. అవసరమైతే మీ ఇద్దరు పెళ్లి కూడా నేనే చేస్తాను. థ్యాంక్ యూ సార్. క్యారీ ఆన్ మై బాయ్. కార్తిక్ గారు, కార్తిక్ గారు, ఏమైంది? పిలుస్తుంటే ఆగరేంటి? కార్తిక్ గారు, మీరు కాలేజీలో అందరితో మాట్లాడతారు, నాతో తప్ప. ఎందుకలా? అందరితో మాట్లాడటం వేరు, మీతో మాట్లాడటం వేరు. మీరు లవ్ గురించి ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారంటే ఏ అమ్మాయినైనా చూసి ఇంప్రెస్ అయ్యారా? ఇప్పుడేంటండి, నేను 7th క్లాస్ లోనే ఒక అమ్మాయిని చూసి ఇంప్రెస్ అయ్యాను. 7th క్లాస్ లోనా? అవునండి. అప్పట్లో నేను సనత్ నగర్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాను. అక్కడే ఒక అమ్మాయిని చూసి పడిపోయాను. నేను అదే స్కూల్లో చదివాను. ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి మీకు బాగా తెలుసండి. అప్పట్లో మీరు 5గురు ఫ్రెండ్స్. గంగా, శ్రావణి, లత? కాదండి. మధురిమ? అబ్బా కాదండి. ఆ తర్వాత ఆ అమ్మాయి 10th క్లాస్ చదవటానికి అమీర్పేట్ హై స్కూల్లో జాయిన్ అయింది. నేను దాంతో పాటు అక్కడే జాయిన్ అయ్యాను. అవునా? నేను 10th అక్కడే చదివాను. అక్కడ కూడా మీరు 5గురు ఫ్రెండ్స్. రేఖ, సురేఖ, చంద్రలేఖ, చిత్రలేఖ. వీళ్ళు కాకపోతే మరి ఇంకెవరండి? మీరు ఎప్పుడు చెప్పినా 4 పేర్లే చెప్తున్నారు కానీ 5వ అమ్మాయి పేరు చెప్పట్లేదు. 5వ అమ్మాయా? అంటే నేనే. ఏంటి భాగ్యం, ఇంత జోరు మీద ఉన్నా? ఇందు, ఫస్ట్ టైం నేను ఒకరిని చూసి ఇంప్రెస్ అయ్యాను. నువ్వు ఇంప్రెస్ అయ్యావా? అవునే, 7th క్లాస్ నుంచి ఫాలో అవుతున్నాడంట. ఎవరే ఆ లక్కీ ఫెలో? సో బాయ్స్ అండ్ గర్ల్స్, అమ్మాయిలు అబ్బాయిలు సెలవులు. అతనే వీడా? రా చెప్తా. ఎరా కాలేజ్ లో ఎవరిని పట్టించుకుని భాగ్యానికి 7th క్లాస్ 10th క్లాస్ అవని పులిహార కథలు చెప్తావా? అసలు కాలేజ్ కి వచ్చింది యాంటీ లవర్ స్క్వాడ్ గానా లేక అమ్మాయిని ఇంప్రెస్ చేయడా? మిమ్మల్ని ఇంప్రెస్ చేయలేదని బాగా ఫీల్ అయినట్టున్నారు. అది ఐస్ లాంటిది, త్వరగా కరుగుతుంది. నేను ఐరన్ లాంటిదని, కరగను. నీకు దమ్ముంటే నన్ను ఇంప్రెస్ చేయరా, చూద్దాం. ఏంటి భాగ్యం గారి గోల? మీరు ఫోర్స్ చేస్తాను కదండి నేను ఆ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేశాను. చిన్నప్పుడు ఇంప్రెస్ అయిన నా భాగ్యం మీద నేను ప్రేమను పెంచుకున్నాను. కానీ నా భాగ్యానికి ప్రేమ అంటే ద్వేషం అని కాలేజ్కి వచ్చాకే తెలిసింది. మీ ఫీలింగ్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి నా ఫీలింగ్స్ ని చంపేసుకున్నాను. మీరు పిలిచినా పలకుండా తిరిగేది ఎందుకు అనుకున్నారు భాగ్యం గారు? ఏ వీక్ మూమెంట్ లోను మీకు ఇష్టం లేని మాట ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని బాధ పెడతాననే భయంతో. కానీ మీరేం చేశారు? మీ ఫ్రెండ్ తో ఈరోజు తిట్టిచ్చారు. ఐఎమ్ హర్ట్ భాగ్యం గారు, ఐఎమ్ రియల్లీ హర్ట్. కార్తిక్ గారు, మీరు నా కోసం ఎవరికి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వక్కర్లేదు. పెళ్లి చేసుకున్నామని తాళి కట్టి నమ్మించొచ్చు, కానీ ప్రేమించుకున్నామని తాజ్ మహల్ కట్టినా నమ్మదండి ఈ సమాజం. హే, నీకు లవ్ అంటే పడదు కదే? నాకు చిన్నప్పుడు చికెన్ అంటే పడదు, ఇప్పుడు ముక్కలేందే ముద్ద దిగదు. సీజన్స్ లాగే ఇష్టాలు కూడా మారుతాయి. అయినా నాకు కార్తిక్ గారికి మధ్య 100 ఉంటాయి. నువ్వు మా మధ్యలోకి రాకు. కార్తిక్ గారు ప్లీజ్, మీరు హర్ట్ అవ్వకండి. చాలా థ్యాంక్స్. అసలు భాగ్యం నా గురించి మనసులో ఏమనుకుంటుందా నిన్ను రోజులు టెన్షన్ పడుతూ ఉంటే నువ్వే అనవసరంగా దాన్ని గెలికేసి దాన్ని రచ్చగొట్టేసి నా మీద సూపర్ ఇంప్రెషన్ వచ్చేలా చేశావు. నాకు తెలిసి ఈ పాటికి మన మీద లవ్ యాంగిల్ స్టార్ట్ అయిపోయి ఉంటది. కొంటా మరి. ఏం జరిగిందే? అసలు బేసిక్గా నీకు విషయం చెప్పనా? నువ్వు మా ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టలేవే. ఎందుకంటే ఈ కథలో నేను హీరో, అది హీరోయిన్. నువ్వు హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ మాత్రమే. ఫ్రెండ్ క్యారెక్టర్